సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్ గా విఫలమవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉన్న అతడు ఇప్పుడు కనీసం పట్టుమని 10 పరుగులు చేసేందుకు కూడా శ్రమించాల్సి వస్తుంది. ఇక సూర్య సంగతి అలా ఉంచితే వైస్ కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఓపెనర్ గా శుభమన్ గిల్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దాదాపు గత 20కి పైగా ఇన్నింగ్స్ లో అతడు కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదలేకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో నాయకత్వ బృందమే ఇలా ఉంటే టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి టీమిండియా పరిస్థితి ఏంటన్న సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్ గా విజయవంతమవుతున్నందున సూర్యకుమార్ పై విమర్శల పదును కాస్త తక్కువగా ఉండగా సంజు శాంసన్ ను బలి చేసి గిల్ కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో 3వ టీ20 విజయం అనంతరం భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియా ముఖంగా అందరికీ నేను ఒక మాట చెబుతా, గుర్తుపెట్టుకోండి, సూర్య గిల్ పై నాకు నమ్మకం ఉంది. వీరిద్దరు కలిసి టీ20 ప్రపంచ కప్ టోర్నీలో మ్యాచ్లు గెలిపించబోతున్నారు. అంతకంటే ముందు ఈ సిరీస్ లో జట్టును గెలిపిస్తారు. వీరిద్దరితో కలిసి నేను చాలా కాలంగా ఆడుతున్నా. ముఖ్యంగా శుభమన్ గిల్ తో ఆడిన అనుభవం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తనకు సమయం వచ్చినప్పుడు అతడు చెలరేగి ఆడతాడు. సూర్య గిల్ చాలా తెలివైన బ్యాటర్లు, అందుకే వారిపై నాకు అంత నమ్మకం. త్వరలో మీరు కూడా ఇది చూస్తారు. ముఖ్యంగా గిల్ ను విమర్శిస్తున్న వారు త్వరలోనే అతడి నైపుణ్యాలను కల్లారా చూస్తారని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల నుంచి సైతం మిశ్రమ స్పందన వస్తుంది. చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నామంటూ కొందరు అంటుంటే, అవును, ఇంకొక సిరీస్ అయినా అతడికి అవకాశం ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. కాగా అభిషేక్ శర్మకు జోడిగా ఓపెనర్ గా వస్తున్న గిల్ సౌత్ ఆఫ్రికాతో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో వరుసగా 4-0-28 పరుగులు మాత్రమే చేశాడు. ఇక సూర్య చేసిన పరుగులు 12-5-12. ఇదిలా ఉంటే కటక్ లో తొలి టీ20 గెలిచిన టీమిండియా ములాన్పూర్ లో మాత్రం సఫారీ చేతిలో ఓడిపోయింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్ లో ధర్మశాలలో జయబేరి మోగించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక 17వ తేదీన 4వ టీ20 మ్యాచ్ జరగనుంది.